నిన్న ఆదివారం తెల్లవారుజామున నిమిషాలకి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి కొంత అస్వస్థతకి గురయ్యాడు, గుండెపోటుకి గురైనట్టుగా తెలిసింది. సో అక్కడి నుంచి తనని హన్మకొండలో ఉన్నటువంటి హాస్పిటల్ కూడా, రోహిణి హాస్పిటల్ కూడా తీసుకెళ్లడం జరిగింది. అక్కడ కొంత చికిత్స అందించారు. సో ఈ విషయం తెలుసుకున్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, సో వీరందరూ హుటాహుటిగా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ మెరుగైన వైద్యం కోసం కూడా కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మెరుగైన వైద్యం కోసం పెద్ది సుదర్శన్ రెడ్డిని అక్కడి నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా ఇక్కడికి సికింద్రాబాద్లో ఉన్నటువంటి యశోద హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇక్కడ తనకి ట్రీట్మెంట్ అందుతా ఉంది. ప్రస్తుతం మనం యశోద హాస్పిటల్ వద్దనే ఉన్నాం. ఒక్కసారి చూడొచ్చు, నా బ్యాక్గ్రౌండ్లో ఎమర్జెన్సీ వార్డు చూస్తున్నాము. ఇక్కడికి నిన్న పెద్ది సుదర్శన్ రెడ్డిని తీసుకురావడం జరిగింది. ఈ ద్వారం నుంచి లోపలికి తీసుకెళ్లడం జరిగింది. సో ప్రస్తుతానికి తనకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఈ ఎమర్జెన్సీ వార్డులోనే దాదాపు 48 గంటల వరకు కూడా వెంటిలేషన్లో ఉంచామనేది వైద్యులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. నిన్న సాయంత్రం వరకు కూడా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. తనకి కొంత అస్వస్థతకి గురయ్యాడు. సో 9 సార్లు కూడా పీసీఆర్ చేసినప్పటికీ 9వ సారి గుండె స్పందించింది అన్నదాన్ని కూడా నిన్న వైద్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. హుటాహుటిన తనని మెరుగైన వైద్యం కోసం కూడా కేసీఆర్ ఆదేశాల మేరకు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దాంతోపాటు విదేశాల నుంచి కూడా వైద్యులను కూడా పిలిపిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి స్పెషల్ ట్రీట్మెంట్ చేయించడానికి. సో చూడొచ్చు, ఒక్కసారిగా ఈ యశోద హాస్పిటల్ చుట్టుపక్కల అంతా కూడా వెహికల్స్ ఏ విధంగా వస్తూ ఉన్నాయో, నాయకులు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడికి వారి నాయకుని చూసుకోవడానికి కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అభిమానులు, నాయకులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మల్లారెడ్డి లాంటి నాయకులు కూడా రావడం జరిగింది. వచ్చి వారు పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి పైన కూడా ఆరా తీశారు. సో ఒక్కసారి చూడొచ్చు, ఈ హాస్పిటల్ లోపలనే పెద్ది సుదర్శన్ రెడ్డి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. వెంటిలేషన్ పైన ఉన్నాడు. దాదాపు 48 గంటలు దాటితే తప్ప చెప్పలేము సీరియస్ నుంచి నార్మల్కి వస్తుందా లేకపోతే ఎట్లాంటి పరిస్థితి ఉండబోతుంది ఏంటనే దాని మీద కూడా. సో ప్రస్తుతానికి మాత్రం కొంత సీరియస్గానే ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో చూడొచ్చు, ప్రస్తుతం ఎంట్రన్స్లో ఉన్నాము. ఇక్కడ కూడా పోలీస్ బందోబస్తు భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోపలికి పెద్ద ఎత్తున నాయకులను మాత్రం లోపలికి పంపించట్లేదు. కేవలం ముఖ్యమైనటువంటి లీడర్లనే పంపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. నాయకులు ఏదైనా ఇక్కడికి వచ్చి లోపలికి వెళ్ళి ఏదైనా గందరగోళ పరిస్థితులు ఏర్పడవచ్చు, మిగతా ఏదైతే రోగులకు సంబంధించినటువంటి వారికి కూడా ఎట్లాంటి ఇబ్బందులు జరగకూడదు అనేదాన్ని కూడా పోలీసుల పర్యవేక్షణలోనే పెద్ది సుదర్శన్ రెడ్డికి వైద్య సేవలు అందుతున్నాయని చెప్పుకోవచ్చు. సో భారీ ఎత్తున వెహికల్స్ కూడా వస్తూ ఉన్నాయి, నాయకులు కూడా వస్తూ ఉన్నారు. సో ఒక్కసారిగా పెద్ది సుదర్శన్ రెడ్డికి ఇలా జరగడం ఎవరు కూడా జీర్ణించుకోవట్లేదు. ఎందుకంటే నిన్నటి వరకు కూడా మా నాయకుడు మాతో తిరిగాడు, మాతో మాట్లాడడం, మాతో ఉన్నట్టుండిగా ఇట్లా జరగడం అన్నదాన్ని కూడా చాలా వరకు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. సో మా నాయకుడు బ్రతికి రావాలి అనే దాని కూడా వారందరూ కూడా దేవుళ్ళకి పూజలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తాం. చూడవచ్చు, మన యశోద హాస్పిటల్లో ఉన్నటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాము. పార్టీ నేతలు అందరూ కూడా ఇదే ముఖద్వారం నుంచి కూడా లోపలికి వెళ్తా ఉన్నారు. వెళ్ళి పెద్ది సుదర్శన్ని చూడడానికి కూడా వెళ్ళి చూసి కూడా రిటర్న్ వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రులు అందరూ కూడా రావడం జరిగింది. ఆరోగ్య పరిస్థితి పైన కూడా ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ దాని మీద కూడా రైతులను అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో దీని తర్వాత కూడా ఒక 1 hour 2 hours కూడా దీనికి సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ కూడా రాబోతుందనే దాని మీద కూడా తెలుస్తూ ఉంది. తన ఆరోగ్య పరిస్థితి పైన ఎట్లా ఉంది, ఏంటి, ఎంతవరకు కూడా ట్రీట్మెంట్కి స్పందిస్తున్నాడు, తన ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుందా లేకపోతే మెరుగవుతుందా అనే దాని మీద కూడా ఇప్పుడు మరో 1-2 గంటల్లో కూడా దీనికి సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ కూడా రాబోతూ ఉంది. కానీ నర్సంపేట నియోజకవర్గ ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున ఎదురు చూస్తూ ఉన్నారు. నాయకుడు మళ్ళీ తిరిగి రావాలి, ప్రజాక్షేత్రంలో ఉండాలి, మాకు సేవలు అందించాలి, నిరంతరం మా కోసం కొట్లాడినటువంటి నాయకుడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు, గతంలో ఉద్యమకారుడిగా పనిచేశాడు, కేసీఆర్కి ఒక కొడుకు భుజంలా పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నాడు, ఒక ఇంట్లో పెద్ద కొడుకు లెక్క కేసీఆర్ పెద్ద కొడుకు లెక్క కూడా పెద్ది సుదర్శన్ రెడ్డిని పిలుచుకుంటూ ఉంటారు అనే దాని మీద కూడా టాక్ నడుస్తూ ఉన్నది. సో నియోజకవర్గ ప్రజలు మాత్రం పెద్ది సుదర్శన్ రెడ్డి రావాలి, మళ్ళీ మాకు సేవలు అందించాలి, మా నాయకుడు మాకు ఉండాలి అనేదాన్ని కూడా వారందరూ కూడా పూజలు చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా ఇక్కడికి భారీ సంఖ్యలో కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మరి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడొద్దు అనేదాన్ని కూడా పోలీసులు వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి హెల్త్ బులెటిన్ కూడా వస్తుంది, దానికి మేము వివరిస్తాము. మీరు కోసం సహకరించాలని నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వారందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంటుందని దాన్ని కూడా పోలీసులు వారు చెప్తున్నారు. వారిని ఇక్కడి నుంచి కూడా కొంత ప్రైవేట్ స్థలానికి, అంటే ఇక్కడ ఇబ్బంది కలగకుండా పక్కకి స్థలానికి తీసుకువెళ్ళి అక్కడ ఉంచుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో నిన్న కూడా ఈ సంఘటన జరిగినప్పుడు ఏదైతే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ అస్వస్థతకి గురైనప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కూడా తన గుండె సహకరించట్లేదు, ఇది పీసీఆర్ చేసినా కూడా సహకరించట్లేదు అన్నది కూడా చూసాం. కొంతమంది చనిపోయాడు అనే దాన్ని కూడా అనుకుని వాట్సాప్ స్టేటస్లు కావచ్చు, సోషల్ మీడియాలో కూడా
మరి పెట్టినటువంటి పరిస్థితి చూసాము. మెయిన్ స్ట్రీమ్ మీడియాలు కూడా వార్తను ప్రచురించినటువంటి నేపథ్యం కూడా చూసాము. ఆ తర్వాత గుండె స్పందించి ట్రీట్మెంట్కి సహకరిస్తున్నాడు అనే దాన్ని కూడా మళ్ళీ వార్త రావడంతో అవన్నీ కూడా ప్రైవేట్లో పెట్టి డిలీట్ చేయడం కూడా జరిగింది. సో ఇట్లా దీనికి కారణం డాక్టర్ మమత అని అంటూ కూడా తెలుస్తా ఉన్నాయి. తన సహకారం వల్లనే తను మళ్ళీ పెద్ది సుదర్శన్ రెడ్డి గుండె కొట్టుకున్నది, చాలాసార్లు కూడా సిపిఆర్ చేయడం వల్ల కొట్టుకుంది. ఇది చాలా రేర్ కండిషన్లో జరుగుతుంది అనే దాన్ని కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో అక్కడి నుంచి మెరుగైన వైద్యం అందించాలి. హెవీ అంటే తను కొంచెం ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాడు. ఇక్కడ దీనికంటే మంచి క్వాలిటీ ఆఫ్ హెల్త్ అందించాలి, క్వాలిటీ ఆఫ్ వైద్యం అందించాలని అనుకున్నా ఇప్పుడు యశోద హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. దేశ విదేశాల నుంచి కూడా తీసుకొస్తా ఉన్నారు. వారి పర్యవేక్షణలో కూడా ట్రీట్మెంట్ అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో ఇది తెలుసుకున్నటువంటి చాలామంది నాయకులు కూడా కొంత తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు, బాధపడతా ఉన్నారు, మళ్ళీ రావాలనే దాన్ని కూడా చెప్తున్నారు. సో దాంతోపాటు కేసీఆర్కి కుడిభుజంలో ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డికి కూడా గతంలో ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓడిపోయినప్పటికీ కూడా నిరంతరం ప్రజల్లో ఉన్నాడు, ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాడు. చిన్న చిన్న సమస్యలు ఏమున్నా కూడా నిరంతరం తను ప్రజలకు సంబంధించిన సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఎండగడుతూ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఇప్పుడు లేడు అనే దాని వార్త కూడా వారందరూ కూడా తీసుకోలేక పరిస్థితులు కనిపిస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా కోలుకోవాలనే దాన్ని కూడా వారందరూ కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో నిన్న మొన్నటి వరకు కూడా మంచుకున్నటువంటి వ్యక్తి ఇట్లాంటి దానికి గురి కావడం అనేది ఇబ్బంది పడుతున్నారు. ఈ 2 హెల్త్ బులెటిన్ రాబోతున్నది. దాని తర్వాత మరి ఎట్లా ఉంటుంది పరిస్థితులు ఏంటి అనేది తెలియాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం 2 రోజుల పాటు 48 గంటలు అంటే 2 రోజుల పాటు కూడా ఇదే వెంటిలేషన్లో ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవాళ రేపు మరి కేసీఆర్ కూడా ఇక్కడికి రాబోతాడు అనే దాని కూడా వార్త కూడా వినిపిస్తూ ఉన్నది. సో దానికి సంబంధించిన ఎర్రబల్లి అంటే వ్యవసాయ క్షేత్రంలోనే కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఉంటూ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. సో మెరుగైన వైద్యం కోసం కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా కుటుంబానికి కూడా భరోసా ఇచ్చారు. ఖచ్చితంగా పార్టీ అండగా ఉంటుంది, మీరేం దిగులు చెందకూడదు, ధైర్యంగా ఉండండి, ఏం కాదని ఒక భరోసా కూడా ఇస్తున్నారు. ఇటు ఫోన్ కాల్ ద్వారా కూడా కేసీఆర్ చెప్తున్నారు. దాంతోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీరందరూ కూడా ఆ కుటుంబానికి ధైర్యం చెప్తా ఉన్నారు, భరోసా చెప్తా ఉన్నారు. సో మెరుగైన ట్రీట్మెంట్ కోసం ఇంకా ముందుకు కూడా వెళ్దామనే దాన్ని కూడా ఒక భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. చూద్దాం మరి పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ ఏం ఉండబోతుంది, ఏం జరగబోతుంది అనే దాన్ని కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీడియో ప్రభాకర్ పొట్టెన్ మీడియా, యశోద హాస్పిటల్ నుంచి. ఉద్యమకారుడు పల్లె రవికుమార్ గౌడ్ మనతో ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి అప్డేట్స్ సంబంధించి ఎట్లా ఉన్నాడు పెద్ది సుదర్శన్ రెడ్డి? చాలా మంది అభిమానులు ఆందోళన చెందుతా ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమంలో 2001 నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా అన్నిటిని అధిగమించి వరంగల్ కేంద్రంగా నిటారుగా నిలబడినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు, ఫైటర్. ఆ తర్వాత కూడా అట్లాగే ఎక్కడ కూడా రాజీ పడకుండా తెలంగాణ కోసం, తెలంగాణ అభ్యున్నతి కోసం నిలబడినటువంటి నాయకుడు. దురదృష్టవశాత్తు అనారోగ్యం కారణంగా ఇవాళ నిన్న చూసినాం. అందుకే మొత్తం యావత్ తెలంగాణ ఉద్యమకారులు, భారత రాష్ట్ర సమితి నాయకత్వం కూడా తల్లడిల్లిపోయింది. అందుకే భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారు ఆదేశాల మేరకి ఒక కుటుంబంలో ముఖ్యమైన సభ్యుడిగా కాపాడుకోవటం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. ఆయన నిజంగా కూడా ఒక ఉద్యమ శక్తులకు ఆ రోజు నుంచి కూడా ఉద్యమకారులకు ఒక పెద్ద దిక్కులాగా, ఒక బలమైన గొంతుకగా నిలబడినటువంటి వాడు, బలమైన నాయకుడిగా, ఒక యోధుడిగా ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డికి అన్ని రకాల అత్యున్నతమైనటువంటి వైద్య సదుపాయాల్ని, అవకాశాలని ఈ దేశంలో అందుబాటులో ఉన్నటువంటి అన్నిటిని కూడా ప్రయత్నం జరుగుతున్నది. అందుకే వరంగల్ నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ చేయడం జరిగింది. నిజంగా అన్ని విధాలుగా కోరుకొని ఇంతమంది లక్షల మంది ఆశీస్సులని, విష్ని ఆయన ఆయువుగా పోసుకొని తప్పనిసరిగా కోలుకుంటాడని, ప్రజా జీవితంలోకి, మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వస్తాడని చెప్పేసి ఆశిస్తున్నాం. సుదర్శన్ రెడ్డి చాలా బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడు, ఎమ్మెల్యేగా పనిచేశాడు. కేసీఆర్ కుడిభుజంలా చూస్తూ ఉంటారు. నర్సంపేట కావచ్చు, వరంగల్ ప్రాంతాల్లో కూడా చాలా మంది ప్రజలు ఆదరిస్తూ ఉన్న పరిస్థితి. ఉద్యమ తరహాలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు అనేది విన్నాము. ఒక్కసారి అవి గుర్తు చేసుకుంటే ఎట్లా? వాస్తవంగా అందరికి కూడా 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి వాళ్ళం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వరంగల్ ఉద్యమము అనగానే, వరంగల్కు వెళ్ళాలనే కానీ మొట్టమొదట మాకు గుర్తొచ్చే పేరు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన కూడా అదే విధంగా రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మాని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ ఏ కష్టం వచ్చినా, ఎవరికి వచ్చినా కూడా నిటారుగా నికార్సుగా నిలబడినటువంటి వాడు.
అందుకే ఇవాళ ఆయనకు ఈ హార్ట్ స్ట్రోక్ వచ్చింది, గుండెపోటు గురైంది అనగానే అందరూ తల్లడిల్లిపోయినారు. స్పందన ప్రతి ఒక్కరు కూడా వెంటనే స్పందించి ఆయన పట్ల ఇది ఉంది. బయట అందరి ఆశీస్సుల్ని తోటి ఆయన బయటపడతాడని అనుకుంటున్నాను. ఏమంటారు సార్, వైద్యులు ఏమంటున్నారు? మీ వర్క్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, నిరంతరం ఇదే హాస్పిటల్ దగ్గర వారు ఉంటున్నారు, వైద్యులను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు, దేశ విదేశాల నుంచి కూడా వైద్యులను తీసుకొస్తా ఉన్నారు. అన్నీ చేయగలిగే ప్రయత్నం అన్నీ కూడా ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా, అందుకే అక్కడ వరంగల్లో జరిగిన తర్వాత అక్కడి నుంచి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి గ్రీన్ ఛానల్ నుంచి ఇక్కడికి రీచ్ అయ్యేంత వరకు అవసరమైతే ఓపెన్ సర్జరీ కూడా ఏది అవసరమైతే అది చేసడానికి అన్ని రకాల ఆప్షన్స్, ఏ ఒక్క ఆప్షన్స్ కాకుండా మొత్తం ఆప్షన్ సిద్ధం చేసి పెట్టింది ఇక్కడికి అంబులెన్స్ రీచ్ అయ్యేసరికల్లా. అందుకే ఆ ప్రయత్నం చేస్తూనేమన్నారు. ఇటు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంకా బయట ఇంకా ఎక్కడెక్కడ ఉన్నటువంటి హార్ట్ రిలేటెడ్ కానీ, పల్మనాలజీ రిలేటెడ్ కానీ, ఇంకా అదే న్యూరో బ్రెయిన్ రిలేటెడ్ కానీ ప్రతి ఒక్కరిని కూడా టాప్ ఎక్స్పర్ట్స్ అందరిని కూడా సంప్రదించి వాళ్ళతోటి చేయగలిగే మ్యాక్సిమం ఎఫర్ట్స్ చేస్తున్నాం. ఇక చేయగలిగే ప్రయత్నం 100% చేస్తున్నాం. ఏ ఒక్క అవకాశాన్ని కూడా ఇది చేస్తే ఇంకా ఉండేదేమన్నటువంటి ఏమాత్రం అవకాశం లేకుండా ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని చేసి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాపాడుకుంటాము అని అంటున్నాం. సంపూర్ణంగా బయటకు వస్తాడని ఆశిస్తున్నాం. నిన్న జరిగిన సంఘటనలో కూడా డాక్టర్ ప్రణీత అనుకుంటా, మమత అనుకుంటా, తను చేసిన సేవలు కూడా చాలా రేర్ కండిషన్లో జరుగుతుంది. ఇట్లాంటి సిచ్యువేషన్ 9 సార్లు సిపిఆర్ అటెంప్ట్ చేసినాక గుండె కొట్టుకోవడం అనేది ఎట్లా? వాస్తవం ఒక మిరాకిల్. వాస్తవంగా 8 సిపిఆర్లకు కూడా రెస్పాండ్ కాలే. 9వ రెస్పాండ్ దాదాపు 36 to 40 minutes సిపిఆర్ జరిగింది. ఆ సిపిఆర్ 9th చివరి వాళ్ళు కూడా మమతారెడ్డి డాక్టర్ ఒక సాహసోపేతంగానే చివరి వరకు ఇంత ఎక్కడ కూడా నిరాశపడకుండా 100% చేసింది. కాబట్టి వాళ్ళ ఈ ప్రయత్నం చేయడానికి ఆ స్కోప్ వచ్చింది. ఆ సిపిఆర్ 40 నిమిషాల సిపిఆర్ 9th టైం సిపిఆర్కు రెస్పాండ్ అయింది కాబట్టి ఇవాళ ఇంతవరకు చేయగలిగే అవకాశం. అదర్వైజ్ నిన్ననే ఈ టైంకు మనం ఒక విషాద వార్త వినాల్సి ఉండే. కానీ చివరికి ఖచ్చితంగా ఇప్పటివరకు అక్కడి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా, మళ్ళీ చెప్తున్నాను, అటు కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ 24 గంటలు నిన్న తెలిసిన వెంటనే ఇద్దరు అక్కడికి వెళ్ళడము, వాళ్ళ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయించడము. ఆ గ్రీన్ ఛానల్లో అంబులెన్స్తో పాటు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వెంటనే రావటం, ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ ఉండి మళ్ళీ ఇప్పుడు ఉదయం కూడా ఇద్దరు, ఇంకా హరీష్ రావు గారు ఇంకా ఇక్కడే ఉన్నారు, ప్రతి క్షణం మానిటర్ చేస్తున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని 100% కాపాడుకోవాలనేటువంటిది మా తాపత్రయం, ప్రయత్నం. తప్పనిసరిగా మళ్ళీ తిరిగి వచ్చి ప్రజాక్షేత్రంలో తెలంగాణ, ఎందుకంటే గట్టి గుండెలు తెలంగాణ ఉద్యమకారులు అంటేనే తెలంగాణ కోసం అన్ని రకాల ఒత్తిళ్ళని, అన్ని రకాల సమస్యలను తట్టుకొని నిలబడినటువంటి వాళ్ళు. కాబట్టి పెద్ది సుదర్శన్ రెడ్డిది కూడా ఫైటర్ కాబట్టి, తప్పనిసరి గట్టి గుండె కాబట్టి అన్నిటిని తట్టుకొని బయటపడుతుంది అని చెప్పేసి నేను కూడా వ్యక్తిగతంగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది పెద్ది సుదర్శన్ రెడ్డిది గట్టిగుండే బయటికి వస్తాడు, రావాలి అనే దాన్ని కూడా బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఆశిస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి మెరుగైన ట్రీట్మెంట్ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇటు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు, వైద్యులను తీసుకొస్తా ఉన్నారు. సో మెరుగైన వైద్యం అందించడానికి ఒక పోరాటమే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో అందరం కూడా మరి పెద్ది సుదర్శన్ రెడ్డి మళ్ళీ ప్రజా జీవితంలోకి రావాలనేది కోరుకున్నాం. ఈరోజు సమ్మత ప్రభాకర్ పట్టింది యశోద హాస్పిటల్ నుంచి.